Bhakt Singh taught me. భక్త్ సింగ్ గారు 3 విషయాలు నాకు నేర్పించారు. One, మొట్టమొదటిది, never tell your financial needs to anybody in the world. Only tell your father. నీ ఆర్థిక సంబంధమైన అవసరాలు ఈ లోకంలో ఉన్న ఏ మానవుడికి చెప్పొద్దు, కేవలం దేవునికి మాత్రమే చెప్పు. I followed that all these 56 years I have been serving the Lord. 56 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని సేవిస్తూ ఉన్నాను. దాన్ని నేను గమనించాను. Never sent a report about my work, never asked anybody for money in my life. నా పని గురించి నివేదికలు పంపించటం కానీ, నాకు డబ్బులు కావాలో ఒక అడగటం కానీ జరగలేదు. Even when my wife had and I had very little, నాకు నా భార్యకి ఎంతో తక్కువ ఆదాయం వచ్చేది. We had so little we could not even rent a house when we were married. మేము ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా we had to live in one small room in my father's house. మా తండ్రి ఇంట్లో ఒక చిన్న గదిలో మేము ఉండేవాళ్ళం. For 3-4 years we struggled like that. 3-4 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడ్డాం ఆ విధంగా. But God was good to us. దేవుడు మా ఏళ్ళ ఎన్నో మేలు చేశాడు. All 50 years of our married life we never borrowed even 1 rupee from anybody. 50 సంవత్సరాల మా వివాహ జీవితంలో ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి కూడా మేము అప్పు చేయలేదు. We never bought any clothes. మేము ఏదో కొత్త బట్టలు ఎప్పుడు కొనలేదు. Even for our children we did not have enough money to buy children's clothes. మా పిల్లలకు కూడా బట్టలు కొనడానికి కూడా మాకు అంత డబ్బులు లేవు అప్పట్లో. She used to tear up her old sarees and make some clothes for them. నా భార్య పాత చీరలకు కుట్టి ఏదో మా పిల్లలకి బట్టలు చేసేది. We decided we will never borrow, we will never ask anybody for money. ఎవరి దగ్గర మేము డబ్బులు అడగొద్దు, అప్పు చేయొద్దు అని నిర్ణయించుకున్నాం. God was testing us in those years. ఆ రోజుల్లో దేవుడు మమ్మల్ని పరీక్షిస్తూ వచ్చాడు. Whenever God has a big ministry for you, దేవుడు ఒక గొప్ప పరిచర్య నీ కోసం కలిగి ఉన్నప్పుడు He will test you for 10 years and then only He'll give you the ministry. 10 సంవత్సరాలను పరీక్షిస్తాడు, ఆ తర్వాత పరిచర్య ఇస్తాడు. So He tested me in financially. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎంతో పరీక్షించాడు నన్ను. Will He go to some man for help? ఒక మనిషి దగ్గరికి వెళ్తాడా ఆయన అవసరం కోసం? Will He start sending prayer letters for money? లేనట్లయితే ప్రార్థన ఉత్తరాలు రాస్తాడా? Will He borrow? లేకపోతే అప్పు చేస్తాడా? Will he go begging? లేకపోతే పోయి అడుక్కుంటాడా? And when God saw no, he doesn't do any of those things. లేదు, ఇవన్నీ చేయలేదు అని చూసినప్పుడు then only he started CFC. అప్పుడు మాత్రమే CFC ప్రారంభమైంది. So first was Brother Bhakt Singh said never tell your needs to anybody. భక్త్ సింగ్ గారు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే నీ అవసరాలు ఎవరికి చెప్పొద్దు. Second thing he said, రెండవది ఏంటంటే don't live at a high level, live very simply. కాబట్టి ఏదో ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించొద్దు. Don't waste your money in so many things, just buy what is necessary for your life. నీకు జీవించడానికి ఏది అవసరమో అదే కొనుక్కో, ఎక్కువ కొనవలసిన అవసరం లేదు. Very few things you need for life. మనం నిజంగా జీవించడానికి కొన్ని అవసరం, just buy that. అవి మాత్రమే కొనుక్కో. And third, మూడవదిగా very important, ఎంతో ప్రాముఖ్యమైనది, he said when people speak evil of you, keep your mouth shut. నీ గురించి మనుషులు చెడుగా మాట్లాడినప్పుడు నీ నోరు మూసుకో. Don't reply. వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. He gave me that advice 55 years ago. 55 సంవత్సరాల క్రితం ఈ సలహాలు ఆయన నాకు ఇచ్చాడు. Very good advice, these 3 things. ఈ 3 ఎంతో మంచి విషయాలు. I have followed it for 55 years. 55 సంవత్సరాలు నేను వీటిని పాటించాను. That is why I am very thankful for the influence of that man. అందుకే ఆ దైవజనుడి యొక్క ప్రభావాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. I thought I would work with him all my life. నా జీవితం